మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియజన సంగమ ప్రియజన బిడ్డలారా మరి కాల సమయం దేని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రార్థన చేసుకున్న ప్రార్థన కృపగల తండ్రి దయగల మా యేసయ్య నీ బంగారు పాదాలు కొనలేకలైన వందనాలు స్తుతులు స్తోత్రములు గతించిన రాత్రి నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ మరి కాల సమయం సజ్జ లేఖను చేసి ప్రార్థించండగా వాక్యమైన దేవుడు వాక్యంలో ఉన్న తమతో మాట్లాడి మీరే మహిమ గంత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి ఆమేన్. దేవుని సంఘం ప్రియజన బిడ్డల నేడు ఏర్పాటు చేయవాకుగా పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 22 నుంచి 4 వచనాలు ధ్యానం చేసుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 22 నుంచి 4 వచనములు ఈ విధంగా రాబడినవి. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కాపక్షమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకొని వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను నిక్కటముగాను ప్రేమించుడి. ఎలయనగా సర్వ శరీరంలో గడ్డిని పోలిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండను దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిల్చును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. భక్తుడైన పేతురు పత్రిక రాస్తూ ప్రభు యొక్క వాక్యాన్ని ఎల్లప్పుడూ నిలిచి ఉండేదిగా వాక్యమైన దేవుడు ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యొద్దను, వాక్యము దేవుడు నేను అది శరీరధారిగా క్రీస్తు యేసు ద్వారా మనకు అనుగ్రహించబడింది. ఇప్పుడు ఈ వాక్యమును బట్టి, వాక్యం యొక్క ఉద్దేశాలను బట్టి మనం జీవించాలి. ఇక్కడ మీరు దేని ఉద్దేశాన్ని బట్టి మీరు జీవిస్తున్నారో ఆ జీవిస్తున్న విధానాన్ని ప్రభు ఇక్కడ తన సేవకుడు భక్తుడు అనగా పేతురు తన పత్రికలో తన మాటలు అనగా ఆత్మ సంబంధమైన మాటలను తెలియజేస్తున్నాడు. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అంటాడు. అంటే ఏ వాక్యం అయితే జీవము కలిగి ఉన్నదో ఆ వాక్యమును బట్టి మనము జీవిస్తున్నాము. ఆది అందున్న వాక్యము ద్వారానే మనము జీవిస్తున్నాము. ఈ వాక్యము మన మధ్య ఏ విధంగా నిలిచిందో అది నిత్యము మనలను జీవింపజేస్తుంది ఉన్నది. కాబట్టి ఆ శాశ్వతమైన జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి అంటున్నాడు. అంటే క్షయ బీజము అనగా మరి అది కొంతకాలం ఉండిపోయేది, కానీ అక్షయ బీజము జీవింపజేసేది, తిరిగి మనలను ఆయనతో ఉంచేది. అంటే జీవము కలిగినది దేవునిది. ఆ జీవము కలిగిన దేవుని యందు మనము జీవిస్తున్న విధానాన్ని ఇక్కడ పేతురు భక్తుడు గుర్తు చేశాడు. అందుకనే మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అంటే జీవము కలిగిన దేవుడు అంటే ఆయన మనల్ని జీవింపజేసేవాడు, మనల్ని బ్రతికించేవాడు, మనల్ని పోషించేవాడు, మనకు సమస్తాన్ని సమకూర్చేవాడు. ఆ సర్వాధికారి యొక్క ఉద్దేశాలను గురించి ఆ అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కాపట్యమైన అంటే కపటము లేని ప్రేమ కలిగి, శాశ్వతమైన ప్రేమ కలిగి, మరి కల్మషము లేని వారిగా, దేవుని ప్రేమ యందు నిలిచిన వారిగా, దేవుని మాటల యందు నిలిచిన వారే ఉండాలి. కాబట్టి ఇక్కడ భక్తుడైన పేతురు అంటున్నాడు, అక్షయమగు జీవము నుండి జీవము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కాపట్యమైన సహోదర ప్రేమ కలుగునట్లు అంటాడు. అంటే ఒకరి పట్ల ఒకరికి ఉండవలసిన ప్రేమ. నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు ఇచ్చిన ఆజ్ఞను బట్టి మనము జీవించాలి. ఆజ్ఞానుసారంగా మనం బ్రతకాలి, ఆజ్ఞానుసారంగా ముందుకు పోవాలి, ఆజ్ఞానుసారమైన జీవితాలు మనకు కలిగి ఉండాలి. కాబట్టి మీరు సత్యమునకు విధేయులవుటకు అంటున్నాడు. అంటే సత్యమనగా క్రీస్తుకు మనము విధేయత అంటే లోబడి ఉండుట, వాక్యానికి లోబడి ఉండుట. మరి దేవుని వాక్యం మనల్ని జీవింపజేసేది కాబట్టి ఆ వాక్యం సత్య సంబంధమైనది. కాబట్టి మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారై ఉండి అంటాడు. అంటే మీ మనస్సు ఏమై ఉండాలి? పవిత్రంగా ఉండాలి. పాపానికి, లోకానికి, శరీరానికి ఏ విధమైన చోటు ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించి సేవించే ఆ స్థితి మీరు కలిగి ఉండాలని ఇక్కడ భక్తుడైన పేతురు చెప్తున్నాడు. అందుకనే మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పరుచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగా అంటుంది. అంటే ఒకరి పట్ల ఒకరికి ఉండవలసిన నిండు ప్రేమ, యేసు ప్రభు వారు ఎలాగైతే మనల్ని ప్రేమించి
మన ఎడల తన కృపను చూపించి కరుణించి మనకు రక్షించి ఆ రక్షణ సంకల్పాన్ని మన పట్ల ఆయన నెరవేర్చారో ఆ విధంగా ఇహమందుండి మనము కూడా అట్టి ప్రేమ కలిగిన వారమై ఉండాలి. కాబట్టి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి అంటాడు. మిక్కటముగా అంటే కపటము లేనిదిగా, యథార్థమైనదిగా, సత్యమైనదిగా, వాక్యమైనదిగా, దేవుని యొక్క ఉద్దేశాన్ని అది తెలియజేసేదై ఉన్నదనే విషయాన్ని ఇక్కడ పేతురు భక్తుడు గుర్తు చేస్తున్నాడు. ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి అన్నాడు. అంటే మీ ప్రేమ యథార్థతతోనూ దేవుని వాక్యముతోనూ దేవుని మాటతోనూ ఉండేదనే విషయాన్ని చెప్తున్నాడు. అదేమవుతుందంట, ఎలా అనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు అంటాడు. అంటే మనము ఎలాంటి వారు అంటే గడ్డి లాంటి వారు, అంటే కొంతకాలం ఉండి పోయే వాళ్ళం ఇహముఖమన్నది. కాబట్టి ఇక్కడ మనకి దేవుడిచ్చే ఆ యొక్క స్వాస్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు. వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది అని. అంటే మన బాహ్య సంబంధమైన స్థితి, మరి దాని యొక్క సౌందర్యము అది కొంతకాలమే ఉండేది. తర్వాత దేవుడిచ్చిన ఆత్మ అది హృదయమును బట్టి, అంతరంగం బట్టి దేవుడు మనలను తన యొక్క ఉద్దేశాల చేత, ఆయన తన కృప చేత మనల్ని నింపును. కాబట్టి ఇక్కడ పేతురు అంటున్నాడు, సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వును రాలిపోవును అంటాడు. గడ్డి ఎండిపోద్ది, పువ్వు రాలిపోతుంది. అలాగే మన జీవితాలు, మన బ్రతుకులు కూడా ఇహమందు ఉంటవి అని గుర్తు చేస్తూ, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలిచినాడు. ఏ వాక్యము మనల్ని బ్రతికించేది, ఆ వాక్యము ఎల్లప్పుడూ నిలిచే వాక్యాన్ని మీరు కలిగి ఉండండి. ఆ వాక్యం మిమ్మల్ని ఏం చేస్తుందంటే ఎల్లప్పుడూ జీవింపజేసేది. అది జీవ సంబంధమైన అక్షయ బీజము నుండి కలిగింది. కాబట్టి దేవుని మాట చేత, దేవుని ఉద్దేశాల చేత మనము క్రీస్తు యేసు యొక్క ఉద్దేశాలకు మనం ఏ విధంగా ఉండాలంటాడు. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును అని చెప్తూ, మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. మీకు ఏదైతే దేవుడు మనకి తెలియజేశాడో, ఏదైతే దేవుడు మనకి తెలియపరచమని తన శిష్యులను పంపించాడో, ఆనాడు పేతురు తాను రాసిన పత్రికను బట్టి నేడు ఈ వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. వాక్యధారిగా, శరీరధారిగా, ఆత్మరూపిగా ఆయన మధ్య సంచరిస్తూ జీవిస్తున్నాడు. కాబట్టి ఆది యందు వాక్యముడును, వాక్యము దేవుని యొద్దను, వాక్యము దేవుడైనను, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య నివసించి కృపాసత్య సంపూర్ణిగా మనలను ఆయన యొద్దకు నడిపిస్తుంది. కాబట్టి కృపచేత రక్షింపబడ్డ మనము ఆ కృపకు సాక్షులుగా మనం ఉండాలంటే ఏదైతే పేతురు భక్తుడు ఇక్కడ గుర్తు చేస్తున్నాడో, ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచుని. కాబట్టి నీ వాక్యానుసారంగా జీవించు, వాక్యానుసారంగా బ్రతుకు. ఆ వాక్యం నిన్ను బ్రతికింపజేసి నిత్యరాజ్యానికి నడిపించునని భక్తుడైన పేతురు తన పత్రిక ద్వారా తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, ఆయన వాక్యధారిగా, శరీరధారిగా మా మధ్య నివసించి మమ్మల్ని ధైర్యపరిచి నాయన, మరి నీ మాట చేత, నీ కృప చేత మమ్మల్ని పెంపారు చేసినందుకే వందనాలు. వాక్యానుసారమైన ఉద్దేశాలు, ఆలోచనలు మేము కలిగి ఉండాలి. ఏ వాక్యం అయితే మమ్మల్ని జీవింపజేసేదో ఆ వాక్యం మమ్మలను సత్యం నుండి సర్వసత్యములను నడిపించేది. అవును, మా మధ్య నివసించి మమ్మల్ని కాపాడి మమ్మలను సంరక్షించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కుమారుని ద్వారా మీరు మాకు ఇచ్చిన యొక్క రక్షణ యందు మేము నిలిచి క్రీస్తు యేసునందు ఇట్టి విశ్వాసములో కొనసాగే కృప మా అందరికీ దయచేయండి. నశించిన దాన్ని రక్షించడానికి, అయా నీవు మమ్మలను రక్షించడానికి నీవు నీ కుమారుని పంపించి ఆయన ద్వారా మాకు ఇచ్చిన యొక్క గొప్ప రక్షణను బట్టి మీ అందు మేము ఆనందించడానికి సహాయం దయచండి. చిన్నబిడ్డలు, యవ్వనులు, పెద్దలు, వృద్ధులు, ప్రతి వాణి తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించండి. ఏ ఒక్కరూ నశించక అంతరందరూ మారు మనసు కలిగి పాప క్షమాపణ కలిగి నీ రాకడికే మమ్మల్ని సిద్ధపరిచి, నీ కృపణ మమ్మల్ని బలపరిచి, నీ ఆత్మ చేత మమ్మల్ని నింపుమని, జన ప్రయాణంలో, పరిచయంలో, సమస్త విషయాల్లో మీ తోడే ఉండమని యేసునామమున నాను ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవ మాకు దయచేయం. వాళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రార్థనను క్షమించము. శోధనలో తేకాల్సిన తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నా తండ్రి. ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించును గాక. ఆమేన్.